నమస్కారం సార్. చెప్పండి. మీ పేరు? సురేష్. సురేష్ గారు, ఇప్పుడు రాబోయే సెంట్రల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ. నరేంద్ర మోడీ గారు రావాలి. ఎందుకని? ఎందుకంటే అన్ని పథకాలు కొన్ని ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు పెట్టే కాకుండా ఈ మోడీ పెట్టే పథకాలు చాలా బాగున్నాయి. ఆయన ఏదైనా ఆయన సొంత విషయంగా కాకుండా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని ఆయన మనసులో ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు బార్డర్స్లలో ఎక్కడైనా కానీ సెక్యూరిటీ కానీ ఏదైనా అలాంటి విషయంలో నరేంద్ర మోడీ బాగా చేస్తారు. అంటే మోడీ గారు వచ్చినప్పటి నుంచి కొంచెం రిలీజియస్ మ్యాటర్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి, ముస్లిం హిందూ అవి అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఇప్పుడు నేను హిందూనే, నేను దేవుని ప్రేయర్ చేస్తాను. ముస్లిమ్స్ వాళ్ళకి వాడిని వాళ్ళు ప్రేయర్ చేస్తారు. అది ఎవరు సృష్టిస్తారు? మత కల్లాలు ఏవైతే వాళ్ళకి వీళ్ళకు రావాలి పొలిటికల్గా ఏదంటే అది రావాలని చెప్పి వాళ్ళు సృష్టిస్తారు తప్పితే నరేంద్ర మోడీ అనేది అట్లా ఏం లేదు. మళ్ళీ మరి ఇప్పుడు చూసుకుంటే మోడీ గారు వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది చేయడం వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనుకుంటున్నారా మీరు? ఆ విషయంలో అయితే ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో అది గవర్నమెంట్ ఉంటేనే కరెక్ట్. అది ప్రైవేటీకరణ చేయడం అనేది ఏంటంటే ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంటేనేమో ఉద్యోగాలు కరెక్ట్ చేయరు. ఒకటి ప్రైవేటీకరణ ఉంటేనేమో టైం టు టైం మెయింటైన్ చేస్తారు, వర్క్ కూడా కరెక్ట్ చేస్తారు నా అభిప్రాయం. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు యంగ్ పిఎం అయితే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఈజ్ నాట్ బ్యాడ్ పర్సన్ అని నేను చెప్పను. ఈజీ అంటే ఆయన కూడా ప్రయత్నిస్తుండు రావాలని, కానీ ప్రజెంట్ అయితే మోడీ వస్తాడు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.